వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ 888 న్యూస్. తుంగతుర్తి కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నిక. తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా అనపర్తి జ్ఞానసుందర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ సర్వీన్, కోశాధికారి సతీష్, కల్చరల్ సెక్రటరీగా రాజారాం ఎన్నికైన సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తిలో కోర్టుకు సంబంధించి సొంత భవన నిర్మాణ పెండింగ్ సమస్యలు, ఏజీపీ నియామకం, స్టాఫ్ నియామకం సమస్యలపైన తీవ్రంగా కృషి చేస్తామని అన్నారు. తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదుల అసోసియేషన్ అయితే బార్ అసోసియేషన్లో నిన్న ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ప్రెసిడెంట్గా అనపర్తి జ్ఞానసుందర్ నేను, వైస్ ప్రెసిడెంట్గా కారింగ వెంకటేశ్వర్లు గారు, జనరల్ సెక్రటరీగా సర్వీన్ గారు అండ్ కోశాధికారిగా సతీష్ అండ్ కల్చరల్ సెక్రటరీ గేమ్స్ రాజారాం, తర్వాత సెక్రటరీగా ఈ మిగతా 1-2 పోస్టులు అవి ఏదైతే ఉందో మేము జనవాడి మీటింగ్ డిసైడ్ చేసుకుంటాం అనే మాట చెప్తూ ఈరోజు జడ్జి గారిని కలిసి వారికి చెప్పడం బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ చాలా గౌరవపరంగా మెయింటైన్ చేస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కోర్టు ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో, ఈ తుంగతుర్తి కోర్టుకు సొంత భవనం లేకపోవడం వల్ల కిరాయి ఇళ్లలో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఇంటి ఓనర్ కూడా ఖాళీ చేయమని నోటీస్ ఇస్తామన్నాడు. అదే క్రమంలో భవనానికి 3 ఎకరాల 20 గుంటల భూమి కూడా సాధించుకున్నాం. గతంలో నిజంగా చెప్పాలంటే నాది ఒంటరి పోరాటం అని చెప్పాలి. పెద్ద రాజులేని పోరాటం చేసి వాళ్ళు ఎప్పుడు చూసినా ఎకరం 10 గుంటల భూమి మాత్రమే ఉండదని పంపితే నేను సర్వే నెంబరు, హద్దులు, ఎన్ని ఎకరాలు ఉన్న విషయాన్ని ఎంపీసీ హైకోర్టుకు, చీఫ్ మినిస్టర్కి అండ్ న్యాయశాఖ మంత్రికి వాళ్ళందరికీ జిల్లా కలెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాస్తవ పరిస్థితి నివేదించిన తర్వాత 3 ఎకరముల 20 గుంటల భూమిని భవన నిర్మాణం తీసుకోవడం జరిగింది. అంత విశాలంగా ఉంటే అదనపు కోర్టు సాధించుకోవాలనుకున్నా, భవిష్యత్తు కాలంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు రావాలన్నా, వాళ్ళ జడ్జిల క్వార్టర్స్ కావాలన్నా, క్యాంటీన్ ఉండాలన్నా, పార్కింగ్ ప్లేస్ ఉండాలన్నా అది అవసరం. కాబట్టి నేను రాజీ లేని కోర్టు ఒక దశలో జిల్లా జడ్జి కూడా అగ్రి అయితేనే అగ్రి కాలేదు. ప్రభుత్వం మెడలోంచి ప్రభుత్వంతో సాధిస్తా భూమిని అని చెప్పి జిల్లా జడ్జి గారితో కూడా నేను వాగ్వివాదం చేసి నేను రాజీపడి 10 గుంటల అనే మాట చెప్పడానికి గర్విస్తూ ఆ సాధనలో 3 ఎకరాల 20 గుంటలు సాధించడం సంతోషంగా ఉంది. అంతే క్రమంలో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి అదనపు కోర్టు మంజూరు చేపిస్తాం, ఏజీపీ పోస్టులు మంజూరు చేస్తాం, అద్భుతంగా భవన నిర్మాణాన్ని కూడా ఎక్కడ రాజీ లేకుండా కాంట్రాక్టర్తో సీరియస్గా ఉండి నాణ్యమైన నిర్మాణాన్ని చేయడానికి తీవ్రంగా కృషి చేస్తామనే మాట చెప్తున్నాం. అమలు చేస్తాం. న్యాయ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. ఇక్కడ కూడా పేదవాళ్ళే ఉన్నారు. ఈ 3 ఏదైతే ఉందో భవన నిర్మాణం, అదనపు కోర్టు, ఏజీపీ పోస్టులతో పాటు కొంతకాల వ్యవధి తర్వాత తప్పకుండా న్యాయవాదులకు, పేద న్యాయవాదులు కాబట్టి ప్రభుత్వ భూములు వాళ్ళ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నోటీసు తీసుకువెళ్తాను. నాకు నమ్మకం ఉంది, తప్పకుండా సాధించగలననే విశ్వాసం ఉంది. సాధిస్తాం అనే మాట తుంగతుర్తి నియోజకవర్గ ప్రజానికానికి, న్యాయవాదులకు అండ్ అందరికీ, ప్రజలకు, ప్రజాస్వామ్యాలకు తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చిన బాధ్యతను ఏ బాధ్యత లేకుంటేనే తుంగతుర్తి నియోజకవర్గం జిల్లాలో అనేక సమస్యలు పరిష్కారం చేసిన. నేనేమనుకుంటా అంటే నేను నాయకుడిగా ఫీల్ కాలే, సేవకుడికి భావిస్తా, సేవకుడిగా జీతగానే ఫీల్ అవుతా. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవలు చేయడంలో నేను పోటీ పడతాను. ఇప్పటివరకు అలాగే చేశాను, భవిష్యత్తు కూడా చేస్తాను. కోర్టు తుంగతుర్తి చరిత్రలో భవన నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది అదనపు కోర్టు సాధించి, ఏజీపీని సాధించి, న్యాయవాదుల ఇళ్ల స్థలం సాధించి స్థిరస్థాయిగా మా ముద్ర ఏదైతే ఇవాళ కార్యవర్గం ఎన్నికైందో ఆ కార్యవర్గ ముద్ర ఈ తుంగతుర్తి కోర్టు మీద ఉండేటట్టుగా కృషి చేస్తామని చెప్పుటకు గర్విస్తూ, సంతోషిస్తూ, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.